నాకైతే మస్తు మెసేజ్ వస్తున్నాయి అన్న స్కాలర్షిప్ అప్లై చేసుకున్నా కానీ సో ఏదో ఒక మిస్టేక్ అయింది అని చెప్పి పెడుతున్నారు. అన్న నేను కాలేజ్ చేంజ్ చేసుకోవచ్చా, డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చా, ఎడిట్ ఆప్షన్ ఉంటుందా అని చెప్పి మస్తు మెసేజ్లు అయితే పెడుతున్నారు. సో ఆ మెసేజ్లు అన్నిటికీ నేను ఇచ్చే రిప్లై ఏంటంటే ఈ వీడియో ఎండ్ దాకా చూడు, ఎక్కడ స్కిప్ చేయకు, సో దట్ నీకైతే మొత్తం క్లారిటీ వస్తుంది. ఎడిట్ ఆప్షన్ ఉందా అండ్ ఎడిట్ ఏమేమవుతాయి అండ్ ఎడిట్ ఎట్లా చేసుకోవాలి అండ్ మాత్రమే ఎడిట్ అయితే ఏం ఎడిట్ కావు అని చెప్పి కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకున్నాం. వీడియో మొత్తం చూడు అండ్ నీకు కావాల్సిన డీటెయిల్స్ ఎడిట్ అవుతాయా కాదా అని చెప్పి ఒక క్లారిటీ అయితే వస్తుంది. హే బడీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్స్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ అండ్ ఇట్లాంటి నోటిఫికేషన్స్, ఇట్లాంటి స్టెప్స్, ప్రాసెస్లు అన్నీ కూడా చెప్తాం. పక్కా సబ్స్క్రైబ్ చేసుకో అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ వీడియోలో మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా స్కాలర్షిప్ ఆల్రెడీ మనం సబ్మిట్ చేసిన స్కాలర్షిప్ని ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకోనికి ట్రై చేద్దాం. ఓకేనా? సో స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్ అని అయితే డిస్కస్ చేస్తాను నేను. అప్లికేషన్ లోపల మనం ఏమేం చేసినాం, అందులోపల మిస్టేక్ ఏముంది, అవి ఏవి ఎడిట్ చేసుకోవచ్చు, ఏవి ఎడిట్ చేసుకోరాదు అని చెప్పి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ నాకు కావాల్సింది ఒకటే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నీకు వీడియో అర్థమవుతుంది అండ్ కింద కామెంట్ చేసే అవసరం కూడా ఉండదు. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటాం మనం. ఫస్ట్ మనకి ఏదైతే పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ టీఎస్ ఈ పాస్ అని చెప్పి ఎంట్రీ చేస్తాం. ఎంట్రీ చేసిన తర్వాత నీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత నువ్వు ఇక్కడ పోస్ట్ మ్యాట్రిక్, ఓకేనా? సో పిఎంఎస్ అంటాం, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ ఇది. ఓకేనా? పిఎంఎస్ అంటే పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ అని చెప్పి. సో దీని మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీని మీద ప్రెస్ చేసిన తర్వాత నీకు ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో అంటే పోర్టల్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్కు అండ్ అప్లికేషన్ ప్రింట్ ఎట్లా తీసుకోవాలని చెప్పి అన్నీ అయితే ఓపెన్ అవుతాయి. నీకు స్కాలర్షిప్కి సంబంధించిన పోర్టల్ అంతా ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఫ్రెష్ అయితే అప్లికేషన్ అండ్ ఎవరైతే ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే రెన్యువల్కి పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులోపల ఒక ఓన్లీ నేను ఏంటంటే మనకు కావాల్సిన ఏంది అని చెప్పి అది మాత్రమే తీసుకున్నా కాబట్టి సో ఇక్కడ మనకి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఉన్నాయి. సో ఈ 4 ఆప్షన్ లోపల ఆధార్ కార్డు ఉంటుంది కదా. ఓకేనా? సో ఆధార్ కార్డ్ని రీఅప్లోడ్ అనేది 11th ఆప్షన్. 11th ఆప్షన్ ఏంది? ఆధార్ కార్డు రీఅప్లోడ్. బ్యాంక్ పాస్బుక్ ఏదైతే మనం చేసినామో ఫ్రెష్ వాళ్ళది, రెన్యువల్ వాళ్ళది రిజెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు బ్యాంక్ అకౌంట్ రిజెక్ట్ అయితే ఏం చేస్తామంటే, సో ఇదైతే ఈ పోర్టల్కి వస్తాం. ఈ పోర్టల్కి వచ్చినాక 12th ఆప్షన్ ఉంది కదా, 12th ఆప్షన్ ప్రెస్ చేసి ఇక్కడ ఏంటంటే క్లిక్ హియర్ అన్నాం కదా, క్లిక్ హియర్ వస్తే సో రీఅప్లోడ్ చేయవచ్చు. ఆధార్ కార్డుది కూడా మనం ఇక్కడ రీఅప్లోడ్ అయితే చేయవచ్చు. అండ్ దాని తర్వాత సో ఏదైతే బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఏవైతే లాస్ట్ 7 years బోనఫైడ్స్ ఉంటాయో అవి ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత ఏంటంటే సో ఏదైతే రెన్యువల్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, రెన్యువల్ అప్లికేషన్స్ లోపల స్కానర్ డాక్యుమెంట్స్ ఏమైనా మిస్టేక్ పడితే అవి ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది. సో మనకి ఇక్కడ కొంచెం టైం పీరియడ్ కూడా ఇచ్చారు. 2013-14 నుండి 2020-21 అకాడమిక్ ఇయర్ దాకా రెన్యువల్ అప్లికేషన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ పోస్ట్ మ్యాట్రిక్ లోపల స్టడీ సర్టిఫికేషన్ ఎక్కడ దాకా ఎడిట్ చేసుకోవచ్చు అంటే 2014-15 అకాడమిక్ ఇయర్ నుండి 2021 అకాడమిక్ ఇయర్ దాకా ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పి మనకైతే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సో మనం మెయిన్గా మన టాపిక్ అండ్ ఎడిట్ చేసుకోవడానికి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను అన్నది ఏంటంటే 2024-25 అకాడమిక్ ఇయర్ సంబంధించి. ఓకేనా? 2024-25 అకాడమిక్ ఇయర్ సంబంధించి ఫ్రెష్ వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు ఎడిట్ ఎట్లా చేసుకోవాలి, ఏమేమి అప్లోడ్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ అని అంటే ఇక్కడ ఏంటంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ ఇక్కడ ఉంది కదా. డాక్యుమెంట్స్ అప్లోడ్ వస్తే మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవడానికి పోర్టల్ ఓపెన్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా. సో ఈ ఎడిట్ ఓపెన్ చేస్తే ఏంటంటే డీటెయిల్స్, సో డాక్యుమెంట్స్ కాకుండా ఓన్లీ ఏమేమి డీటెయిల్స్ ఇచ్చినావు ఆ డీటెయిల్స్ లోపల ఏం మిస్టేక్ అయినాయి వీటిని ఎడిట్ చేసుకోవచ్చా అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఓకేనా? సో దీన్ని మనం ఎడిట్ అని ప్రెస్ చేయడంతో నెక్స్ట్ అయితే మనకి ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ పోర్టల్ నీకు ఇక్కడ అకాడమిక్ ఇయర్, ఓకేనా? సో అకాడమిక్ ఇయర్ ప్రెస్ చేసి 24-25 అనేది చూపెడుతుంది ఇప్పుడు. ఓకేనా? సో రీసెంట్గా ఇప్పుడు 24-25 అనే అకాడమిక్ ఇయర్ చూపెడుతుంది కాబట్టి సో ఈ 24-25 అనే అకాడమిక్ ఇయర్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత మీరు అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఎస్ఎస్సి టైప్ మ్యాక్సిమం అందరిది రెగ్యులర్ ఉంటుంది, రెగ్యులర్ పెట్టేసేది. ఒకవేళ మీ సప్లిమెంటరీ అయితే సప్లిమెంటరీ పెట్టేయాలి. ఒకవేళ మీరు డైరెక్ట్ డిగ్రీ అంటే ఓపెన్ రాసేది ఉంటే ఓపెన్ అయితే పెట్టేసుకోరు. దాని తర్వాత ఎస్ఎస్సి మీది ఏ ఇయర్ పాస్ అని చెప్పి ఇక్కడ ఎంటర్ అయితే వేసేసేయాలి. దాని తర్వాత ఎస్ఎస్సి హాల్
హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఎంటరింగ్ దీస్ డీటెయిల్స్ ఇవన్నీ కొట్టిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టాలి. ఓకేనా. సో గెట్ డీటెయిల్స్ అని కొట్టుడుతోనే నువ్వు ఏదైతే అప్లికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తావో దానికి సంబంధించిన పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఎవరైతే అప్లికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసినా అవి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నీకు బేసిక్గా ఎడిట్ అప్లికెంట్ డీటెయిల్స్ అని చెప్పి చూపడుతుంది. దాని తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఐడి చూపడుతుంది. ఓకేనా. అప్లికేషన్ ఐడి, ఇక్కడ ఫాదర్ నేము, ఇక్కడ స్టూడెంట్ నేము, అండ్ దాని తర్వాత నీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, అండ్ నువ్వు రెగ్యులరా సప్లియా అని చెప్పి చూపెడుతుంది. ఓకేనా. దాని తర్వాత నీకు అడ్రస్, నువ్వు ఏదైతే అడ్రస్ పెట్టినావో అడ్రస్ చూపెడుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ స్టార్ ఉన్నాయి కదా, స్టార్ ఉన్నాయన్నీ ఎడిట్ అవుతాయి. ఓకేనా. స్టార్ వేటికి అయితే ఉందో అవన్నీ కూడా ఎడిట్ అవుతాయి. అంటే ఇక్కడ డిస్టిక్ ఎడిట్ అవుతుంది, విలేజ్ ఎడిట్ అవుతుంది, సో పిన్ కోడ్ ఎడిట్ అవుతుంది, మండల్ ఎడిట్ అవుతుంది, అండ్ దాని తర్వాత మనకి డోర్ నెంబర్, హౌస్ నెంబర్ ఎడిట్ అవుతుంది. సో ఇక్కడ గ్రీన్ కలర్లో చూడు, ఇక్కడ సెల్ఫ్ అని ఉంది కదా, గ్రీన్ కలర్ లోపల ఉన్నది చూడు. సో ఇక్కడ మనకి ఈమెయిల్ కూడా గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇవన్నీ కూడా ఎడిట్ కావు. మొబైల్ నెంబరు, ఈమెయిల్, అండ్ సో ఇక్కడ ఏదైతే మొబైల్ బిలాంగింగ్స్ అని ఉంది కదా, ఇది కూడా ఇవన్నీ కూడా ఎడిట్ కావు. సో ఇవి కాన్స్టాంట్, వీటి ఎడిట్ అయితే కావు. సో ఇది అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో ఏమేమి ఎడిట్ అయితే ఇంకా అనేది చూస్తాం మనం. ఇక్కడ సెట్ డీటెయిల్స్, సో ఏదైతే నువ్వు సెట్ డీటెయిల్స్ ఇచ్చినావు కదా, సెట్ డీటెయిల్స్ కూడా ఏవి కూడా ఎడిట్ కావు. ఇక్కడ మనకి గ్రీన్ కలర్లు ఉన్నాయి కదా, గ్రీన్ కలర్లు ఉన్నాయి, ఏవి ఎడిట్ కావు. ఓకేనా. సో నేను ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో ఆ అప్లికెంట్ సెట్ రాసిండు, 2024లో రాసిండు, సెట్ హాల్ టికెట్ నెంబర్ ఇది, అండ్ సెట్ ర్యాంక్ ఇది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు స్టార్ ఉంది. సో ఇక్కడ కోర్స్ నేమ్ అనేది ఎడిట్ అవుతుంది. ఒకవేళ బై మిస్టేక్లో నువ్వు వేరే కోర్స్ పెడితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ కోర్స్ ఇయర్ కూడా మనకి ఎడిట్ అయితే అవుతుంది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే కాలేజ్ లోపల అడ్మిషన్ నెంబర్ ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు అప్పుడు అడ్మిషన్ నెంబర్ డిఫరెంట్ పెట్టుకుంటే, ఆర్ఎల్స్ నీకు వేరే కాలేజ్ లోపల సీట్ వస్తే అడ్మిషన్ డేట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ స్కాలర్షిప్ టైప్ కూడా నువ్వు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా. దాని తర్వాత సో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయి కదా, సో కాలేజ్కి వెళ్ళి మీ ఇంటికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని చెప్పి కూడా నువ్వు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ స్టార్ ఉన్నాయన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ నీకు వేరే కాలేజ్ లోపల సీట్ వచ్చిన సిచ్యువేషన్ లోపల సో కొన్ని డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ దాని తర్వాత మనకి బ్యాంక్ నేమ్. ఓకేనా. బ్యాంక్ నేమ్ అయితే ఎడిట్ చేయొచ్చు. ఒకవేళ నువ్వు వేరే బ్యాంక్ పెట్టుకుందాం అని అనుకుంటే బ్యాంక్ నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు, అకౌంట్ నెంబర్ ఎడిట్ చేసుకోవచ్చు, అండ్ నువ్వు బ్యాంక్ అకౌంట్ డాక్యుమెంట్ ఏదైతే అప్లోడ్ చేసినావో దాన్ని కూడా నువ్వు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత బ్రాంచ్, నీ బ్యాంక్ ఏ బ్రాంచ్ ఉంది అని చెప్పి దాన్ని కూడా మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవి ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ చూస్తే ఫోటో, ఏదైతే స్కానర్డ్ ఫోటో పెడతావో దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయవచ్చు, దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. అది కూడా 15 to 30 KB ఉండాలి, జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పి కొట్టాల్సి ఉంటుంది. ఇది సేవ్ బటన్ అన్నట్టు. సో ఇది ఎడిట్ అవుతుంది, సేవ్ అవుతుంది. సో ఇది మన ప్రాసెస్ ఎడిట్ చేసుకోవడానికి. సో దట్స్ ఇట్. అండ్ ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చితే ఫాలో చేయి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.